అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న గోదావరి ఇసుకలు ఇవి. ఒకసారి ఏ విధంగా ఉందో చూపిస్తా. ఇంకో వారం 10 రోజుల్లో కటింగ్ అవుతుంది. ఒకసారి ఏ విధంగా ఉందో చూసేయండి. ఇవే గోదావరి ఇసుకలు వెరైటీ. సేమ్ ఇసుకలనే చెప్పొచ్చు, అంత సన్నగా వస్తాయి అన్నమాట. సన్న రకం వెరైటీలు అంటారు. చాలామందికి లావు రైస్ తినడానికి ఎవరు ఇష్టపడరు, ఎంత పోషక విలువలున్నా. అందుకే సన్న రకం వెరైటీలో కూడా, ఈ దేశీ వెరైటీలలో కూడా చాలా రకాల జీవం ఉంది. దాంతోపాటు ఈ వెరైటీ కూడా ఉందన్నమాట. ఎంత సన్నగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇవి ఇసుక లేకున్నాయి కాబట్టి వీటికి గోదావరి ఇసుకలు అని పేరు మాత్రం పెట్టిర్రు. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ పంట అనేది మనకు చేతికి వస్తుందని కూడా నాకు అసలు ఐడియానే లేకుండే. కాకపోతే అన్నీ కుదిరి ఇప్పుడు మంచిగా వచ్చిందనమాట. సో 3 సార్లు కాండం తొలచి పురుగు, మొగ్గి పురుగు ఏదైతే ఉందో మొత్తం డ్యామేజ్ చేసి పడేసింది అనమాట. అసలు 3 సార్లు అటాక్ అయిన తర్వాత కూడా కోలుకోవడం చాలా కష్టం. పొలం ఇది కోలుకొని దాని తర్వాత కరకు దశకు చేరుకొని దాని తర్వాత కంకులు పైకి వచ్చి ఇప్పుడు మంచిగా కాసినాయి అనమాట. కాకపోతే పక్షుల వల్ల బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడొక మడి, అక్కడొక మడి, ఇక్కడొక్కదిగా, ఈ 3 మడులు ఇవైతే మొత్తం పూర్తిగా ఇవే ఉన్నాయన్నమాట. సో ఒక ½ కేజీ తీసుకొస్తే మనకు ఇంత విత్తనాలు ఇస్తుంది అనమాట. ఒక పొలం ఇంత విత్తనాలు వస్తుంది. పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో పండించిన 3 సార్లు దీనికి ద్రవజీవంతో వేసిన, దాంతోపాటు 3 సార్లు CVR మెథడ్లో మనం మట్టి ద్రావణం అయితే స్ప్రే చేసుకున్నాం. మట్టి ద్రావణంలో ఎక్స్ట్రాగా ఆముదం నూనెతో పాటు వేప నూనె కూడా వేసుకున్నాం. కాబట్టి పూర్తిగా అదే మనకు పంట అనేది చేతికి వచ్చింది. ఒకసారి వీటిని గమనించండి. నేషనల్ ఫార్మింగ్ చేసేటోళ్ళు అందరికీ లావు వెరైటీ రైస్ దొరుకుతుంది, ఇవి సన్న రకం వెరైటీ దొరకదు అని చాలామంది అపోహలు ఉంటాయి. కానీ అన్ని రకాల వెరైటీలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. మనం సరిగ్గా చూస్తే ప్రతిదీ దొరుకుతాయి. సో ఇవి అయితే అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కటింగ్ వచ్చిన తర్వాత ఎంతసేపు మీకు చెప్తాను. ఇంకో వారం 10 రోజులలో వీటి కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ పంట అయితే 90 రోజుల కాలమే, 90 నుంచి 100 రోజులు. కాకపోతే ఇప్పుడు 120 రోజులు చేంజ్ అయిందనమాట. సో కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళీ డ్యామేజ్ నుంచి కోలుకొని మళ్ళీ ఈ విధంగా రావడానికి ఎక్కువ టైం పట్టింది. అక్కడ చూడండి బహురూపి, అది కూడా సేమ్ ఇదే, అన్నీ ఇవే ప్రాబ్లం వచ్చినాయి. కాకపోతే అది దాదాపుగా ఒక 5 ఫీట్స్ వరకు పెరిగిందనమాట. ఇది పెరగలేదు, ఇది పెరగదు, అది పెరుగుతుంది బాగా. వర్షాకాలంలో అయితే మంచిగా మనిషి అంత హైట్ అవుతుంది, 6 ఫీట్స్ వచ్చేస్తుంది. సో మీరు కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తుర్రా? ఏ రకమైన వరి పండిస్తుర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నవారా, గోదావరి ఇసుకలు, బహురూపి 3 పండిస్తున్నా. ఇది గోదావరి ఇసుకలు.